హాయ్ టు ఆల్. సో ఈరోజు ఏంటంటే సిఎల్ ప్రోగ్రాంలో ఒక డేట్ని ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో దానికన్నా ముందు సిఎల్ ప్రోగ్రామ్ యూజ్ చేసి డేట్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. సో దానికోసం మనకి ఏంటంటే ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను. సో CL26 అని ఇస్తాను. CLLE డేట్. ఓకే, సో పీజిఎం ఇన్ బిట్వీన్ మనం కోడ్ ఎప్పుడైనా కానీ సో ఇన్ బిట్వీన్ అండ్ పీజిఎం. సో ఇలా రాద్దాం. సో సిఎల్ ప్రోగ్రాంలో మనకి డేట్ కావాలి అంటే మనకున్న కమాండ్ ఏంటంటే రిట్రీవ్ సిస్ వాల్. సో ఈ కమాండ్ యూజ్ చేస్తే మనకి లాట్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే చాలా వస్తాయి. బట్ మనం ఏంటంటే ఈరోజు ఓన్లీ డేట్ ఒకటే తీసుకుందాం. సో ఇక్కడ మనం యూజ్ చేస్తే ఇవన్నీ క్యూతో స్టార్ట్ అవుతాయి. సిస్టమ్ వాల్యూస్ అన్నీ చూడండి, క్యూ డేట్, క్యూ టైమ్, ఇలా చాలా ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. మీరు కిందకి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. క్యూ టైమ్ అని చెప్పి, డే అని చెప్పి, మంత్ అని చెప్పి, సో అలా చాలా ఉంటాయి. సో వీటిలో మీకు ఏ కావాలో అవి సెలెక్ట్ చేసుకుని నేను డేట్ ఒకటే కావాలి. సో చూడండి, డేట్ అనేది తీసుకున్నాను. సో సిఎల్ వేరియబుల్ కూడా కావాలి కదా. సో సిఎల్ వేరియబుల్ కూడా ఇస్తున్నాను. సో దాన్ని ఏంటంటే ఒక వేరియబుల్ అంటే ఈ డేట్ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి దానికి ఏమిస్తున్నాను అంటే %date అని ఇస్తున్నాను. సో మనం ఒక వేరియబుల్ అనేది వాడుతున్నాం, రిటర్న్ వేరియబుల్ వాడుతున్నాం కాబట్టి ఆ వేరియబుల్ డిక్లేర్ చేసుకుందాం. సో వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే DCL TF4. సో వేరియబుల్ ఏంటి, అది మనం ఇచ్చింది డేట్. ఓకేనా. టైప్ ఏమి ఇస్తున్నా అంటే క్యారెక్టర్ టైప్ ఇస్తున్నాను. సో లెంత్ ఎంత ఇస్తామంటే ఇక్కడ డేట్ కానీ టైం కానీ హోల్డ్ చేసుకోవాలంటే దాని లెంత్ 6 ఇస్తాం అనమాట. సో అది కాకుండా వేరే ఏ లెంత్ ఇచ్చినా కానీ ఎర్రర్ వస్తూ ఉంటుంది, అది మీరు చెక్ చేయండి వేరే లెంత్ చేంజ్ చేసి. సో లెంత్ అనేది 6 ఇచ్చాను. సో రిట్రీవ్ తీసుకుంటున్నాను. సో దాన్ని డిస్ప్లే చేద్దాం. డిస్ప్లే చేయాలంటే సెండ్ యూజర్ మెసేజ్ TF4 %date. సో ఇక్కడ డేట్ ఎలా వస్తుందంటే మంత్ డే సింపుల్గా ఎలా వస్తుంది అన్నమాట. మనకి ఎలా వస్తుందంటే ఎలా వస్తుంది, మంత్ డే విత్ ఇయర్ 2 digits ఫార్మాట్ అన్నమాట. సో ఓకేనా. సో డేట్ అనేది ఇచ్చాం. సిస్టమ్ కొంచెం స్లోగా ఉంది ఈరోజు. ఓకే, సో ఇదన్నమాట. డేట్ని డిస్ప్లే చేద్దాం. సో ఫైల్ చేస్తున్నాను. ఫైల్ సో CL26 ఐ థింక్. సో 14. సో కంపైల్ అయింది, కాల్ చేస్తున్నాను. సో చూడండి, డేట్ 07/21/24. సో 6 digits అది స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే సిఎల్లో ఒక డేట్ ఫార్మాట్ అనేది ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ కన్వర్ట్ అవ్వాలి అంటే మనకున్నది ఏంటంటే కన్వర్ట్ డేట్. సో ఇదన్నమాట. సో దీనికి ఇప్పుడు ఏంటి, డేట్ అనేది ఎందులో ఉంది మనకి %date అనే దానిలో ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, సో కన్వర్ట్ అయిన తర్వాత డేట్ అనేది ఇంకో వేరియబుల్లో స్టోర్ అవ్వాలి కదా. సో దానికోసం ఇంకో వేరియబుల్ డిక్లేర్ చేసుకుందాం. దానికి ఏంటంటే date1 అని ఇద్దాం. సో చూడండి, ఫ్రమ్ ఫార్మాట్ ఏ ఫార్మాట్ నుంచి కన్వర్ట్ అవ్వాలి, సో ఏ ఫార్మాట్కి కన్వర్ట్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే F4 తీసుకోండి. సారీ, టేక్ F4. సో ఇక్కడ F4 తీసుకుంటే చూడండి మనకి చాలా ఫార్మాట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ఫార్మాట్. సో నేనేంటి మంత్ డేటు ఇయర్. సో ఇలా ఉంది కదా. ఈ ఫార్మాట్ నుంచి నేనేంటంటే సో ఈ ఫార్మాట్ నుంచి సో ఇంకో ఫార్మాట్కి కన్వర్ట్ చేయాలనుకున్నా. అగైన్ ఇక్కడ F4 తీసుకోండి. నాకు ఎలా కావాలంటే డేటు మంత్ ఇయర్ కావాలి. ఫస్ట్ డేట్ రావాలి, తర్వాత లేదు అంటే ఫస్ట్ ఇయర్ రావాలి, మంత్ రావాలి, డేట్ రావాలి. సో ఆ ఫార్మాట్ రావాలి. సో ఇది తర్వాత సపరేటర్. సో సపరేటర్కి ఏం కావాలంటే సో చాలా ఉన్నాయి, నన్ను, జాబు, బ్లాంక్ ఇలా ఉన్నాయి. నాకేంటంటే // కావాలి. సో ఇలా చూడండి. సో ఇప్పుడు మనకేంటి మంత్ డేట్ ఇయర్ నుంచి ఇయర్ మంత్ డేట్ ఫార్మాట్ కన్వర్ట్ అవ్వాలి, సపరేటర్ కావాలి. సో సింపుల్గా ఇలా ఇస్తున్నాను. సో date1 అనేది డిక్లేర్ చేయాలి కదా. సో దానికోసం రిపీట్. సో దీన్ని డేట్ని రిపీట్ చేసాను. సో చేంజ్ చేసుకుంటాను. సో మీకు ఇప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది జనరల్గా కాల్ చేస్తే, అది ఎందుకు వస్తుందో నేను చెప్తాను. సో 1 minute, సిస్టమ్ కొంచెం స్లో టుడే. ఓకే, సో చూడండి. సో ఫ్రమ్ ఫార్మాట్ ఏది డేట్ అనేది ఇందులో ఉంది, %dateలో ఉంది. ఎందువల్ల ఈ క్యూ డేట్ నుంచి సో క్యూ డేట్ నుంచి %dateలోకి తీసుకున్నాము. సో ఆ డేట్ని మనం ఏంటంటే 2varలోకి కన్వర్ట్ చేసిన తర్వాత 2varలోకి స్టోర్ చేసుకుంటాము. సో ఇదన్నమాట. సో ఇప్పుడు ఆ డేటాని డిస్ప్లే చేయాలి కదా. సో సింపుల్గా దీన్ని కాపీ
డేట్ 1 కదా, సరే డేట్ 1ని అది కూడా డిస్ప్లే చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే కాల్ చేస్తే ఒక ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుందో నేను చెప్తాను. కాల్ చేసాను, ఓకే. సో ఎర్రర్, ఫస్ట్ దానికి ఎర్రర్ రావట్లేదు, ఫస్ట్ డేట్ డిస్ప్లే అయిపోతుంది, సెకండ్ దానికి ఎర్రర్ వస్తుంది. సో ఎందుకంటే హెల్ప్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. F10 Shift F6 లాస్ట్ స్టేట్మెంట్ చూడండి. వేరియబుల్ స్పెసిఫైడ్ టూ షార్ట్ ఫర్ ది కన్వర్షన్ డేట్ ఫార్మాట్. సో వేరియబుల్ స్పెసిఫై చేసింది ఏంటంటే లెంత్ అనేది మనం ఇచ్చిన వేరియబుల్ లెంత్ సరిపోవట్లేదు. ఎందుకంటే మనకు వస్తున్న డేటు ఇలా వస్తుంది, మంత్ డేటు ఇయర్ వస్తుంది. బట్ మనం ఏంటి సపరేటర్ కూడా వాడుతున్నాం. సపరేటర్ వాడినప్పుడు ఇంకో 2 స్పేసెస్ ఎక్కువ కావాలి కదా. సో అది డిఫరెన్స్ అన్నమాట. ఎప్పుడైతే మనం డేట్ 1 8 ఇస్తామో సో ఇప్పుడు సరిపోతుంది అన్నమాట. సో ఇందులో ఉన్న డేటు 6 డిజిట్స్, ఓకే. ఈ డేట్ అనేది ఏమవుతుంది, సపరేటర్ రావటం వల్ల సో సిస్టమ్ అనేది ఇలా ట్రీట్ చేస్తుంది, ఇలా ఉండాలి. బట్ మనం ఏంటి లెంత్ 6 ఇచ్చాం, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ వరకే వస్తుంది అన్నమాట. సో ఈ 2కి స్పేసెస్ ఉండట్లేదు, అందువల్ల లెంత్ షార్ట్ అని చెప్పి చూపిస్తాం. సో ఎప్పుడైతే మనం లెంత్ ఇలా ఇస్తామో ఇప్పుడు ఫైల్ చేద్దాం. ఫైల్ 14, సో కాల్ చేద్దాం. సో కాల్ చేస్తే ఫస్ట్ దానికి ఎర్రర్ లేదు, సో అది డిస్ప్లే అవుతుంది. సెకండ్ది కూడా డిస్ప్లే అవుతుంది. సో చూడండి, సో మంత్ డేట్ ఇయర్. సో ఇప్పుడు మనం ఏంటి ఇయర్ మంత్ డేట్ ఫార్మాట్, సో ఇలా అనమాట. సో కన్వర్ట్ చేసేటప్పుడు ఇలా చేస్తాం అనమాట. మనకి ఏ ఫార్మాట్ నుంచి ఏ ఫార్మాట్లో కన్వర్ట్ అవ్వాలో సెలెక్ట్ చేసుకుని ఇలా చేస్తాం. సో ఇది డేట్ కన్వర్షన్కి అయితే ఇలా చేస్తాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.